అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిని నష్టపరుస్తున్న కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగు సమగ్ర చర్యలు. రబీ కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు. పాలకూర సాగులో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 కోటి ఎకరాలకు పైగా సాగవుతున్న వరి పైరు ప్రస్తుతం ఈనిక దశ నుంచి కంకి దశలో ఉంది. ఈ పైరును వివిధ ప్రాంతాల్లో రకరకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. పురుగుల్లో ముఖ్యంగా కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగుల నష్టం ఎక్కువగా ఉంది. కాండం తొలచు పురుగు వల్ల మొవ్వు చనిపోవడంతో పాటు కంకి దశలో ఆశిస్తే తెల్ల కంకులు ఏర్పడి దిగుబడి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆకుముడత పురుగు వల్ల పైరులో తెల్లచారలు ఏర్పడుతున్నాయి. కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని వరి పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ. ఈ వానాకాలంలో రాష్ట్రంలో సుమారు 64.2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈనిక దశలో పైర్లు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అంకురం నుంచి పొట్ట దశలో ఉన్నాయి. బాగా ఆలస్యమైన ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పిలక దశలో పైర్లు ఉన్నాయి. ఈ వివిధ దశల్లో ఉన్న పైర్లలో చూసుకున్నట్లయితే అటు పిలక దశలోను ఇటు అంకురం నుంచి ఈనిక దశలో కూడా ఈ కాండం తొలచే పురుగు మరియు ఆకుముడత ఎక్కువగా ఆశించినట్లుగా సమాచారం అందుతుంది. అందులో చూసుకున్నట్లయితే కాండం తొలచే పురుగు 2 దశల్లో మనకు ఆశిస్తుంది. ముఖ్యంగా పిలక దశలో ఆశించినట్లయితే మొవ్వు చనిపోవడం జరుగుతుంది. ఈనిక దశలో ఆశించినట్లయితే తెల్లకంకి వస్తుంది. ఎప్పుడైతే ఇలాగా వర్షాలు పడి తర్వాత మనకు వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయో, ముఖ్యంగా పైరు అంకురం నుంచి ఈనిక దశలో ఉందో ఆ దశలో కనుక ఈ రెక్కల పురుగులు గమనించినట్లయితే మనకు దాని నుంచి వచ్చిన పిల్ల పురుగుల ద్వారా తెల్లకంకి ఎక్కువగా ఆశించి సుమారు 3 నుంచి 4 బస్తాలు దిగుబడి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగము కాండం తొలచే పురుగు యాజమాన్యంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. దీని యొక్క రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే ముదురు ఎండుగడ్డి రంగులో ఉన్నటువంటి రెక్కల పురుగులు రెక్కలకు ఇరువైపులా కూడా 2 వైపులా కూడా నల్లటి మచ్చను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆకుల కొనల మీద ఉదయం పూట కానీ సాయంత్రం వేళలో గమనించవచ్చు. ఈ తల్లి పురుగులు 80 నుంచి 100 గుడ్ల సముదాయంగా పెట్టి దాని మీద గోధుమ రంగు ఊలుతో కప్పుతాయి. కాబట్టి గోధుమ రంగు ముద్దలాగా కూడా ఈ ఆకు కొనల మీద కూడా ఈ యొక్క తల్లి పురుగు పెట్టినటువంటి గుడ్లను గమనించవచ్చు. దాని నుంచి 5 నుంచి 9 రోజుల్లో బయటికి వెలువడినటువంటి పిల్ల పురుగులు మన కాండంలోనికి ప్రవేశించి అటు పిలక దశలో అయితే మొవ్వు చనిపోవడం జరుగుతుంది. అంకురం నుంచి ఈనిక దశలో ఆశిస్తే తెల్లకంకి రావడం జరుగుతుంది. చనిపోయిన మొవ్వును కానీ తెల్లకంకిని కానీ లాగినట్లయితే మనకు తేలిగ్గా ఊడి వస్తుంది. తెల్లకంకి ఆశించిన చోట్ల మళ్ళీ మన గింజలు తోడుకోవు కాబట్టి నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాండం తొలచే పురుగు యాజమాన్యంలో మనం పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కాండం తొలచే పురుగును తల్లి పురుగు దశలోను గుడ్డు సముదాయం దశలోను గుర్తించడానికి అవకాశం ఉంది. ఆకుముడతకు కాండం తొలచే పురుగుకు తేడా ఏంటంటే ఆకుముడత పురుగు అయితే గుంపులు గుంపులుగా పొలంలో ఎగురుతూ ఉంటాయి. ఈ కాండం తొలచే పురుగు అయితే ఒక్కొక్కటిగా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇక
కాండం తొలిచే పురుగుని గుర్తించడానికి మనకు దీపపు ఎర్రలను అమర్చుకుని కూడా అందులో పడే రెక్కల పురుగులను గమనించవచ్చు. అలాగే ఈ మధ్యలో సోలార్ ట్రాప్స్ అనేవి కూడా, సోలార్ దీపపు ఎర్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకుని కూడా పురుగుల ఉధృతిని గమనించుకోవచ్చు. అదేవిధంగా లింగాకర్షక బుట్టలు అనేవి కాండం తొలిచే పురుగు ప్రత్యేకంగా మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని ఎకరానికి 3 చొప్పున పెట్టుకొని నిఘా పెట్టినట్లయితే అందులో పడేటువంటి మగ రెక్కల పురుగుల ఉధృతిని బట్టి కూడా మనం ఈ యొక్క పురుగుల యొక్క ఉధృతిని అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఇక నివారణ పద్ధతుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే సేంద్రియంగా వ్యవసాయం చేస్తూ ఉంటారో, పురుగు మందుల వాడకం తక్కువగా వాడతారో అలాంటి చోట్ల ముఖ్యంగా లింగాకర్షక బుట్టలనే 8 ఎకరానికి చొప్పున అమర్చుకొని వీటిలో పడినటువంటి మగరెక్కల పురుగులు ఉధృతి తగ్గించుకోవడం ద్వారా సంతతిని తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి గుడ్డు పరాన్నజీవులు అనేవి, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవులు అనేవి మన వివిధ జీవ నియంత్రణ శాలల ద్వారా అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చుకొని ఎకరానికి 4 కార్డులు చొప్పున మనము దాదాపుగా నాటిన 25 నుంచి 30 రోజుల నుంచి 4 సార్లు ఈ యొక్క పురుగుల యొక్క తల్లి పురుగుల ఉధృతిని గమనిస్తూ కనుక వదులుకున్నట్లయితే వాటి ద్వారా కూడా మనము ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే మనము పురుగు మందులు వాడతామో అలాంటి చోట్ల ఈ పురుగుల ఉధృతికి 3 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని నిఘా పెట్టుకొని వారానికి బుట్టకి 25 నుంచి 30 మగ రెక్కల పురుగులు పడిన చోట్ల వారం లోపులో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఉన్న లార్వాలు ఏదైతే ఉన్నాయో అవి కాండంలోనికి ప్రవేశించక ముందే మనం నివారించుకునే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా పిలక దశలో ఉన్న పైర్లలో గుళిక మందులు వాడుకోవాలి. అందులో క్లోరాంట్రెనిలిప్రోల్ 0.4% అనేది ఎకరానికి 4 కిలోల చొప్పున కానీ, అలాగే క్లోరాంట్రెనిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ మిశ్రమం మందు 2.4 కిలోల చొప్పున ఇది ఎకరానికి చొప్పున వాడుకునే అవకాశం ఉంది. అలాగే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G అనే గుళికలు 8 కిలోలు ఎకరానికి చొప్పున కూడా మనం వాడుకున్నట్లయితే కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా పిలక దశలోనే నివారించుకునే అవకాశం ఉంది. అయితే తెల్లకంకి వచ్చిన తర్వాత మనం ఏ పురుగు మందులు కొట్టినా కాండంలోకి ప్రవేశించినటువంటి పురుగును నివారించడం అవకాశం లేదు. కాబట్టి రైతాంగం అంతా అంకురం నుంచి ఈనిక దశలోనే మన యొక్క ఈ తెల్లకంకి పురుగుని ఉధృతిని గమనించుకొని మనము పిచికారీ మందులు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్లోరాంట్రెనిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున 60 ml ఎకరానికి కానీ, టెట్రానిలిప్రోల్ అనే మందు మనకు 0.5 నుంచి 6 ml లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 120 ml కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% నీటిలో కరిగే పొడి మందు 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున 400 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ వాడుకున్నట్లయితే మనం ఈ కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన పురుగు మనకు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఈసారి వాతావరణ ప్రభావం వల్ల గమనించినట్లయితే ఆకుముడత ఉధృతి ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నత్రజని వాడకం అనేది ఎక్కువగా చేయడం జరిగింది. ఎక్కడైతే నీడ ప్రాంతాలు ఉంటాయో, చెట్ల నీడ ఉంటుందో అలాంటి చోట్ల ఈ ఉధృతి ఎక్కువగా ప్రారంభమయ్యి తర్వాత దశలో మనకు ఎక్కువ నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిలక దశలో కంటే కూడా పోటాకు దశలో ఆకుముడత ఆశించినట్లయితే నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఈనిక దశలో ఉన్న పైర్లలో గనక దుబ్బుకి 3 ఆకులు గనక ఆకుముడత నష్టాన్ని గమనించి అందులో గనక లార్వాలు బతికున్న లార్వాలు కనపడుతూ ఉంటే తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఎసిఫేటు మరియు ఇమిడాక్లోపిడ్ మిశ్రమ మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున 300 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ, అదే కాకుండా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 40 ml కానీ, అలాగే ఫ్లూబెండమైడ్లోనే వెటబుల్ పౌడర్ ఫార్ములేషన్ని 0.1 గ్రాము లీటర్ నీటికి చొప్పున 20 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 50% నీటిలో కరిగే పొడి మందు 400 గ్రాములు ఎకరానికి, లేదా క్లోరాంట్రెనిలిప్రోల్ 60 ml ఎకరానికి చొప్పున కానీ వాడుకున్నట్లయితే ఇటు ఆకుముడతని అటు కాండం తొలిచే పురుగుల్ని కూడా సమర్థవంతంగా ఒకే పిచికారీతో నివారించుకుని మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. కాబట్టి వరిలో సిరులు కురిపించేటువంటి అవకాశము ఎంతైనా ఉంది. మన ఆరోగ్యం పోషణ విషయంలో ఆకుకూరల పాత్ర ఎంతైనా ఉంది. పండించిన రైతుకు నిత్యం ఆదాయ వనరుగా వినియోగించే వారికి పోషకాల గనిగా ఉన్నాయి ఇవి. ముఖ్యంగా పాలకూర, గోంగూర, తోటకూర, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం మన ఆహారంలో చేర్చడం ఆరోగ్యదాయకం. ఇందులో పాలకూరను రైతులు సంవత్సరమంతా సాగు చేసుకునే వీలుంది. అయితే
వర్షాకాలంలో మాత్రం పాలకూరకు ఆకుమచ్చ తెగులు ఆశించటం వల్ల నాణ్యతకు నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యను అధిగమించి నాణ్యత గల ఆకు దిగుబడి కోసం పాలకూర సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? పాలకూర ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాలకు అనువైన పంట. 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పూత వచ్చినట్లయితే ఆకులు కూరగా పనికిరావు. అందువలన ఉష్ణమండలాల్లో చలికాలంలో పండిస్తారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే అన్ని కాలాల్లోనూ పాలకూరను పండించవచ్చు. పాలకూర సాగుకు సారవంతమైన మురుగునీరు పోయే నేలలు అనుకూలం. చౌడు నేలల్లోనూ సాగు చేయవచ్చు. పాలకూరను సాగు చేసే ముందు నేలను 3 నుంచి 4 సార్లు బాగా దున్ని చదును చెయ్యాలి. అవసరమైన పరిమాణంలో మడులను తయారు చేసుకోవాలి. పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా హరీత్, పూసా పాలక్, జాబ్ నర్ గ్రీన్, ఊటీ 1 రకాలు ఉన్నాయి. ఆల్ గ్రీన్ ఈ రకం ఆకులు కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కోతలకు 5 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా జ్యోతి ఇది ఆల్ గ్రీన్ రకాన్ని అభివృద్ధి పరిచి రూపొందించిన వంగడం. ఆకులు మందంగా పెద్దగా మృదువుగా ఉంటాయి. ఈ రకం ఆకులను సలాడ్గా వాడతారు. ఎకరాకు 8 కోతల నుంచి 16 నుంచి 19 టన్నుల దిగుబడినిస్తుంది. పూసా హరీత్ ఇది చల్లని కొండ ప్రాంతాలకు అనువైన రకం. అధిక క్షారతను తట్టుకుంటుంది. పూసా పాలక్ ఇది భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ వారు విడుదల చేసిన రకం. ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటుంది. జాబ్నర్ గ్రీన్ ఈ రకం ఆకులు పెద్దగా మందంగా మృదువుగా ఉంటాయి. ఎకరాకు 11 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది. ఊటీ 1 ఆకులు 40 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు, 8 నుంచి 10 సెంటీమీటర్ల వెడల్పునుంటాయి. 45 రోజులలో మొదటి కోతకు వస్తుంది. 15 రోజులకొక కోత తీసుకోవచ్చు. 4 కోతలలో ఎకరాకు 24 టన్నుల దిగుబడినిస్తుంది. వీటిలో మన వాతావరణానికి సరిపడే ఆల్ గ్రీన్, పూసా జ్యోతి రకాలను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. పాలకూర సాగుకు ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలను 20x10 సెంటీమీటర్ల దూరంలో 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. విత్తిన 8 నుంచి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. ఎరువుల యాజమాన్యం విషయానికొస్తే ఆఖరి దుక్కిలో 15 నుంచి 20 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. విత్తే ముందు 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువుల్ని వెయ్యాలి. ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరానికి 10 కిలోల నత్రజనినిచ్చే ఎరువులు పైపాటుగా వేసి నీటి తడులు ఇవ్వాలి. విత్తిన వెంటనే ఒకసారి, తర్వాత 3 రోజులకు రెండో తడి ఇవ్వాలి. తర్వాత వాతావరణాన్ని అనుసరించి ప్రతి 5 నుంచి 7 రోజులకొకసారి తేలికపాటి తడులను అందించాలి. విత్తిన 20 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కలుపు తీసి మట్టిని కదిలించాలి. పాలకూరలో లేత ఆకులనే ఉపయోగిస్తాం కాబట్టి వీలైనంతవరకు క్రిమిసంహారక మందుల్ని వాడకపోవడం మంచిది. తక్కువ సాంద్రత గల పురుగు మందుల్ని మాత్రమే వాడాలి. పేనుబంక, ఆకులు తినే గొంగళి పురుగుల నివారణకు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు ఆశించి ఆకు నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆకుమచ్చ నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మందులను పిచికారీ చేసిన తర్వాత 10 రోజుల సమయం గడిచిన తర్వాతే ఆకులు కోయాలి. విత్తిన 3 నుంచి 4 వారాలకు మొదటి కోత కోయాలి. తరువాతి కోతలను 7 నుంచి 10 రోజుల వ్యవధిలో తీసుకోవచ్చు. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. వీలును బట్టి శీతల గదుల్లో 2-3 రోజుల వరకు నిల్వ చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పాలకూర నుండి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కందిని ఖరీఫ్ రబీ కాలాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్లో అధిక శాతం వర్షాధారంగా సాగవుతుంది, కానీ రబీలో మాత్రం ఆరుతడి క్రింద సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో 150 నుంచి 180 రోజులకు అంది వచ్చే కంది పంట రబీలో సాగు చేసినప్పుడు 120 నుంచి 130 రోజులకే పూర్తవుతుంది. దీనికి తోడు శనగపచ్చ పురుగు సమస్య కూడా ఈ కాలంలో తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రబీ కందిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవడానికి అనుకూలం. రబీ కంది వివరాలు తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రేవంతి. కంది పంటను వర్షాధారంగా ఖరీఫ్లోను అలాగే రబీలో కూడా సాగు చేసుకోవచ్చు. కందిని ఏక పంటగానే కాకుండా మిశ్రమ పంటల సరళిలో సాగు చేసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. రబీ విషయానికి వస్తే ఇది సెప్టెంబరు అక్టోబర్ మాసాల్లో విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ కంది పంటలో నేలలు ఎలాంటి నేలలు కావాలంటే నీరు త్వరగా ఇంకిపోయే ఎర్రరేగడి నేలలు, గరప నేలలు, చల్కా నేలలు అనుకూలము. అలాగే ముంపు నీరు పోయే వసతి గల నల్లరేగడి నేలలు కూడా అనుకూలమే. కానీ చౌడు నేలలు అయితే మాత్రం పనికిరావు. అనువైన రకాలు చూసుకున్నట్లయితే LRG41 అనే రకము. ఇది ఖరీఫ్కి రబీకి రెండు సీజన్స్కి అనుకూలమే. పంటకాలం 120 నుంచి 130 రోజులు ఉంటుంది. ఎకరాకి సరాసరి దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇది శనగ పచ్చ పురుగును కూడా తట్టుకుంటుంది. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వెరైటీస్ చూసుకున్నట్లయితే LRG105 కృష్ణ అంటాం ఈ రకాన్ని. ఇది ఖరీఫ్కి రబీకి రెండు సీజన్స్కి అనుకూలమే. రబీలో అయితే 130 నుంచి 145 రోజుల పంటకాలము. ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది మొక్క నిటారుగా పెరగడం వల్ల అంతర పంటలకు కూడా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ LRG133 ఇది సౌభాగ్య రకం అంటాము. ఇది కూడా ఖరీఫ్కి రబీకి రెండింటికి అనుకూలమే. పంటకాలం రబీలో అయితే 120 నుంచి 130 రోజులు. ఎకరాకి సరాసరి దిగుబడి 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇది ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇవి మనకి ఉన్న రకాలు. అదేవిధంగా ఇప్పుడు విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 8 ml ఇమిడాక్లోప్రిడ్ మందును కానీ లేదా 10 ml థయోమిథాక్సిమ్ మందుతో కానీ విత్తన శుద్ధి చేసినట్లయితే ఇంచుమించు 30 నుంచి 45 రోజుల దాకా రసం పీల్చే పురుగుల నుండి రక్షించుకోవచ్చు. ఇది పప్పుజాతి పంట కాబట్టి దీనికి మనం రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. రైజోబియం 5 నుంచి 10 ml 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. ఇదే దూరం చూసుకున్నట్లయితే వరుసకి మధ్య దూరం 75 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉండేటట్లు చూసుకొని మొక్కకి మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పెండిమిథాలిన్ అనే మందును 1 లీటర్ మందును ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. 25 నుంచి 30 రోజులు లేదా 20-25 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే క్విజలోఫాపిథైల్ అనే మందును ఎకరాకు 400 mlని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. గడ్డి జాతి మొక్కలు వడల్పాటి మొక్కలు రెండు ఎక్కువగా ఉన్నాయంటే ఇమజితాఫైర్ మందుని 300 ml ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కులో 2 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాల్సి ఉంటుంది. 16 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది. ఈ కంది పంటలను మనం అంతర పంటలాగా కూడా వేసుకోవచ్చు. కందితో మనం వేరుశనగ, పెసర, మినుము, తృణధాన్యాలు అలాగే మొక్కజొన్న, జొన్న, సజ్జ వీటితో అంతర పంటలుగా వేసుకోవచ్చు. పెసర, మినుము ఇలాంటివి అంతర పంటలుగా వేసుకునేటప్పుడు ఒక వరుస కంది వేసుకొని 7 వరుసలు పెసర, మినుము కానీ వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కజొన్న కానీ జొన్న కానీ లేదా సజ్జ కానీ వేసుకున్నట్లయితే ఒక వరుస కంది వేసుకొని 2 వరుసలు ఈ మొక్కజొన్న పంట కానీ జొన్న పంట కానీ వేసుకోవాల్సి ఉంటుంది. అంతర పంటల్లో వేసినప్పుడు ప్రధాన పైరుకి అంతర పంటలకి వేరేగా ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఇంకా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే రబీ పంటలో 2 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మొగ్గ రాబోయే ముందు ఒకసారి అలాగే కాయ దశలో ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఆకు చుట్టు పురుగు ఒకటి వస్తుంది. ఈ ఆకు చుట్టు పురుగు అనేది ఆకుల్ని పూతని చుట్టగా చుట్టి లోపలే ఉండి గీరి తింటుంది. దీని నివారణకి మనం క్వినాల్ఫాస్ అనే మందును 2 mlని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ శనగ పచ్చ పురుగు. దీన్నే మనం కాయతొలుచు పురుగు అని కూడా అంటాము. పూత దశలో కానీ పిండి దశలో కానీ కాయలను రంధ్రాలుగా చేసుకొని గింజల్ని తింటూ ఒక కాయ నుండి మరో కాయకి ఆశిస్తుంది. దీనికి ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకుంటే మంచిది. అంటే వేసవిలో లోతు దుక్కులు చేయడము, ఈ శనగపచ్చ పురుగు తట్టుకునే రకాలను వేసుకోవడము, లేదా ఎకరాకి లింగాకర్షణ బుట్టలను ఎకరాకి 4 చొప్పున అమర్చుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే ఈ శనగపచ్చ పురుగుని తగ్గించుకోవచ్చు. ఇది పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం రసాయనాల ద్వారా దీన్ని నివారణ చేసుకోవచ్చు. ఉధృతిని బట్టి పైరు తొలిపూత దశలో ఉన్నట్లయితే క్లోరిపైరిఫాస్ మందును 2.5 ml మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. కాయ దశలో ఉన్నట్లయితే క్వినాల్ఫాస్ మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కందిలో రసం పీల్చే పురుగులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఈ రసం పీల్చే పురుగులకి నివారణకు డైమిథోయేట్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇందులో వచ్చే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఎండు తెగులు వస్తుంది, వెర్రు తెగులు వస్తుంది. ఈ ఎండు తెగులు మొక్క ఏంటంటే తెగులు సోకిన వెంటనే ఆ మొక్కను గాని మనం చూసినట్లయితే పూర్తిగా గానీ మొక్కలో సగభాగం గానీ వాడిపోయి ఎండిపోయి ఉంటది. కాండం దగ్గర చీల్చి చూస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తా ఉంటాయి. ఈ తెగులు నివారణకి ఇది అధికంగా కనిపించిన పొలాల్లో దీన్ని మనం జొన్న పంటతో పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ తెగులను తట్టుకునే రకాలనే వేసుకుంటే మంచిది. అలాగే నీరు నిల్వ ఉండే భూముల్లో ఈ పంటను వేయకూడదు. ఇలాంటి చర్యలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెర్రి తెగులు, ఇది వైరస్ తెగులు. ఆకులు ఎక్కువగా వచ్చేసి పూత పూయకుండా ఉండిపోతుంది. ఇది ఇరియోఫిడ్ మైట్ అనే నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముందస్తు నివారణ చర్యలో భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధ పొడిని తీసుకొని దాన్ని కలిపి ఒక 10 రోజులకు ఒకసారి 2 దఫాలుగా పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన చర్యలు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పాడి పశువుల్లో వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా జాతీయ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఉచితంగా టీకాలను అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. జిల్లాలోని రైతులంతా తమ పశువులకు టీకాలు వేయించాలని సూచిస్తున్నారు. గాలికుంటు వ్యాధి కారణంగా పశువుల్లో మరణాల శాతం తక్కువగా ఉన్నప్పటికీ ఉత్పాదకత తగ్గిపోయి రైతులకు ఆర్థికంగా నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి రైతు తమ పశువులు జీవాలకు టీకాలు అందించాలంటూ నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ చైతన్య కిషోర్ వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా NADCP అని అంటారు. దాంట్లో భాగంగా NADCP 7 కింద జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమంలో గాలికుంటు వ్యాధిని నివారించడానికి మన జిల్లా వ్యాప్తంగా ఉన్న పశువులన్నిటికీ కూడా టీకాలు వేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పశువుకి కూడా ఇంటి వద్దకు మన పశుసంవర్ధక శాఖ సిబ్బంది వెళ్ళి ఉచితంగా టీకాలు వేస్తారు. కాబట్టి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధి. అంటే ఆవుల్లో, గేదెల్లో ఈ వ్యాధి సంభవిస్తుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ గాలికుంటు వ్యాధి లక్షణాలు నోట్లో పుండ్లు ఏర్పడటం, బొబ్బర్లు ఏర్పడటం, వాటి నుంచి తీగలాంటి సొంగ కారుతూ ఉండటం, జ్వరం ఉండటం, మేత మేయకపోవటం, కాలు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడటం, ఆ పుండ్ల వల్ల నడవలేకపోవటం, కొద్దిసార్లు పొదుగు మీద కూడా గాయం లాంటి లక్షణాలు కనిపించడం, పొదుగు వాపు రావటం, ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా గొర్రెల్లో కూడా చిన్న పిల్లలు అంటే దూడలు కానీ గొర్రె పిల్లలు కానీ గాలికుంటు వ్యాధితో బాధపడుతున్న ఆవు యొక్క పాలు తాగితే అది హార్ట్ అటాక్ వచ్చినట్టు అక్కడికక్కడ అప్పుడే సడన్గా చనిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ లక్షణాలున్న గేదెల్ని, ఆవుల్ని మనం గుర్తించి వాటికి వైద్యం చేయించుకున్నట్లయితే ఆ లక్షణాల యొక్క తీవ్రత తగ్గి నష్టం తగ్గించుకోవచ్చు. దీనికంటే కూడా ముఖ్యమైన నివారణ పద్ధతి ఏంటంటే టీకా. 4 నెలల లోపల ఉన్న దూడలకి, అంతేకాకుండా నిండు చూడుతో ఉన్న పశువులకి తప్ప మిగతా అన్ని పశువులకి కూడా మనం ఈ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో మరణాలు పెద్దగా ఉండవు, కానీ దాని ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి రైతు ఇంకా ఎక్కువ నష్టపోతాడు దీంట్లో. ఎద్దుల్లో కనుకైతే వాటి పని సామర్థ్యం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. గొర్రెల్లో కనుకైతే వాటిలో కొన్నిసార్లు ఈసుకుపోయే లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా పిల్లల్లో కూడా మరణాలు ఉంటాయి. కాబట్టి రైతుల్ని ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి టీకాలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.